మురుకుల మనసు రంజింప చేయలేము. అదేంటి తెలుగు సామెతలు చెప్తున్నారు అనుకుంటున్నారా? మరి ఏం చేయమంటారు? ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని ప్రికాషన్స్ చెప్పినా తిరిగి తిరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చి సార్ మళ్ళీ లెగ్ పెయిన్ వస్తుంది, మళ్ళీ రేడియేటింగ్ పెయిన్ వస్తుంది అని చెప్తున్నారు. మీరు నిద్ర లేచినాక నెక్ పెయిన్ వస్తుంది, లేదంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. నిద్ర లేచిన వెంటనే మజిల్స్ అన్ని టైట్ అయిపోతున్నాయి, కాళ్ళన్నీ లాగుతున్నాయి. ఒక 5 to 10 minutes వరకు మేము కదలలేకపోతున్నాము. దీనికి మీరు పడుకునే బెడ్ లేదు అంటే మీరు తల కింద పెట్టుకునే పిల్లో కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి. కొంతమంది ఏం చేస్తారంటే 2 pillows పెట్టుకోవడము, 3 pillows పెట్టుకోవడము అలా కూడా చేస్తుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే నాకు కంఫర్ట్ ఉండాలి, పడుకుంటే చాలా కుషన్ టైప్ ఉండాలి, చాలా సాఫ్ట్ ఉండాలి, చాలా స్పాంజ్ ఎక్కువ ఫామ్ ఉండే బెడ్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. దాని వల్ల ఏమవుతుందంటే ప్రాపర్ సర్క్యులేషన్ అనేది జరగదు. ఇది నార్మల్ మన స్పైన్ యొక్క పోస్చర్. ఈ స్పైన్ అనేది ఎస్ షేప్ లో మనకి కర్వేచర్ అయి ఉంటుంది. దీన్ని ప్రాపర్ గా ఇలా మనం పడుకున్నప్పుడు ప్రాపర్ ప్లేస్ అయి ఉంటుంది. అదే ఒక 2-3 pillows పెట్టేసుకొని ఇంత హైట్ లో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే అన్ప్రాపర్ సర్క్యులేషన్ జరుగుతుంది. పడుకోవడానికి బానే ఉండొచ్చు, కానీ ఫర్దర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. స్పైన్ కంప్రెషన్స్ అవుతాయి, నెక్ సర్వైకల్ లాడోసిస్ ఫార్మేషన్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి, లుంబా కంప్రెషన్స్ జరుగుతుంటాయి. మీ షోల్డర్ విడ్త్ ని బట్టి మీ పిల్లో అనేది యూజ్ చేయండి. ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా ఉండే పిల్లోని యూజ్ చేయండి. మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే నియర్ బై డాక్టర్స్ కన్సల్ట్ అవ్వండి, లేదంటే మా దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవ్వండి.